చూడటం అంటే ఇవి నార్మల్‌గా మనకి సో, డైలీ యూజెస్ కిందే నేను తీసుకున్నా. మరీ ఎక్కువ తీసుకోలేదు. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే రాలేదు. అవి ఆల్రెడీ సో, లైక్ ఇంకా నాకు ఏజెంట్ దగ్గర ఉన్నాయి అని చూపిస్తున్నాయి. కొన్ని విశాఖపట్నంలో ఉన్నాయని చూపిస్తున్నాయి. సో, అవన్నీ వచ్చాక తీద్దాం అనుకున్నా. కానీ నేను ఎలానో బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా కాబట్టి సో, మీకు ఈరోజే చూపిద్దామని చెప్పి ఇవి చూపిస్తున్నా. సో, ఇవి చూడండి. అండ్ నేను ఈ నైట్ ప్యాంట్ కూడా మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది తెలుసు. నేను ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనలీ సో చెప్పా కదా, ఇప్పుడే మనకి ఇంకో పార్సిల్ వచ్చింది. సో ఇది అమెజాన్ నుంచి నేను డాండ్రఫ్ కోసం నార్మల్గా డాండ్రఫ్ అనే కాదు ఒక షాంపూని బుక్ చేద్దాం అనుకున్నాను. సో ఆ షాంపూ కండిషనర్ అలాగా లారియల్లో తీసుకున్నా కాబట్టి షాంపూ వేరే దాని నుంచి ట్రై చేద్దామని చెప్పి ఇది బుక్ చేసి అసలు ఏముందో చూద్దాం అండి. ఇంట్లో అబ్జర్వ్ చేస్తే మీషో కవర్లు, ఆ ఫ్లిప్కార్ట్ కవర్లు, అమెజాన్ కవర్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మనకు ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి నేను సారీ అండి మీరేమనుకోవద్దు. అక్కడ అసలు యాక్చువల్గా నా మైక్ పోయిందనమాట, ఛార్జింగ్ అయిపోయింది. సో నేను వెనక్కి డబ్బింగ్ ఇస్తూ ఉంటా, మీరేమనుకోవద్దు. మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా. ఇది సో అమెజాన్ నుంచి తీసుకున్నా కదా, సో అదేంటో ఇప్పుడు చూడండి. ఇది జస్ట్ నేను బేర్ అనాటమీ నుంచి షాంపూ అయితే తీసుకున్నా. కొంచెం డాండ్రఫ్ ఉండదు కదా అని చెప్పేసి సో ఈ షాంపూని నేను బుక్ చేస్తాను. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఎక్కడ ఇన్స్టా చూసినా, యూట్యూబ్ షార్ట్స్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, నార్మల్గా ఎక్కడ చూసినా కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి ఈ షాంపూని తీసుకున్నా. ఇందులో సాలిసాలిక్ యాసిడ్, నెక్స్ట్ హైడ్రేషన్ ఇస్తుంది మన స్కాల్ప్కి అని చెప్పి తీసుకున్నా. సో ఇది యూజ్ చేయలేదు నేను, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేద్దామని అనుకున్నా. సో అప్పుడు మీకు రివ్యూ చెప్తా ఎలా ఉందా అనేది. సో ఇదైతే తీసుకున్నా. అసలు నేను అంటే బుక్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్దదే వస్తుందేమో అనుకున్నా, బట్ మరి ఇంత పొట్టిగా ఉందని అనుకోలేదు. ఇది బుక్ చేసుకున్నాను. అండ్ అమెజాన్ నుంచి ఇది ఒక్కటే తీసుకున్నా, మిగిలినవన్నీ నావి ఫ్లిప్కార్ట్ అండ్ మీషోయే ఉంటాయి. సో ఇది తీసుకున్నా. ఎవరైనా కండిషనర్ చిన్నది, షాంపూ పెద్ద తీసుకుంటే నేను క్వైట్ ఆపోజిట్ అనమాట. కండిషనర్ పెద్దది, మన షాంపూ చిన్నది. అండ్ దాని తర్వాత నేను ఈ వుడెన్ కోమ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కోంబో లాగా. ఇది కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో ఇవన్నీ చూడండి. చాలా మంచి వర్త్ అనిపించింది నాకు ఇది తీసుకునే వెంటనే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా ప్లాస్టిక్ కోమ్స్ అనేవి వద్దు, స్కాల్ప్కి చాలా మంచిది కాదు, వుడెన్ కోమ్స్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి ఎక్కడ చూసినా హెయిర్ కేర్ రొటీన్స్ కానీ ఏవి ఫాలో అవుతున్నా కూడా ఇంకా వస్తున్నాయి కదా. సో అందుకని చెప్పి నేను ఒక్కసారి ఒకటెందుకు అని చెప్పి ఒక 4 బుక్ చేసాను. మమ్మీకి ఒకటి ఇచ్చేసి నేను ఇంకా 3 తీసుకెళ్దామని నేను అయితే అనుకున్నాను. సో నేను ఈ వుడెన్ కోమ్స్ బుక్ చేసాను. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే నాకు వచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను అసలు ఎంత మంచిగా వస్తుంది అనుకోలేదు. అది కూడా అండర్ 250లోనే తీసుకున్నాను. చాలా బాగుంది ఈ వుడెన్ కోమ్స్. అండ్ ఇవి కూడా మనకి ఒకటి డీటాంగిల్ చేసుకోవడానికి, ఒకటి నార్మల్గా జడ ఏమైనా వేసుకునేటప్పటికి కానీ, లేదంటే ఒకటి మనం స్లీక్ పోనీ పెట్టుకునేటప్పటికి కానీ అలా బాగుంటుందని చెప్పి ఇంకా నేను ఈ పెయిరప్లా ఆర్డర్ చేశాను ఈ 4. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మనం ఈ సాక్సెస్ నార్మల్గా నేను ఇది ఇక్కడే ఆఫ్లైన్లో తీసుకున్నా. సాక్సెస్ వేసుకుంటే ఆఫీస్కి బాగుంటుందని చెప్పి సాక్సెస్. అండ్ మన మ్యాండేటరీ కాబట్టి టూత్ బ్రష్ అవి ఉంటాయి ఆల్రెడీ. అండ్ ఈ మార్స్ ఐబ్రో పెన్సిల్ కూడా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో మన సో సంథింగ్ ఇది క్లిప్స్. ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ కదా, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి లోకల్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో ఈ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా తీసుకున్నా. అండ్ ఇప్పుడు చెప్పా కదా లారియల్ కండిషనర్ తీసుకున్నాను చెప్పి, సో కండిషనర్ లారియల్. సో ఇది షాంపూ, అది కండిషనర్ అనమాట, 2 తీసుకున్నాను. అండ్ హెయిర్ ఆయిల్స్ అవి కూడా మనకు కొంచెం మ్యాండేటరీ కాబట్టి నేను డైలీ యూస్ చేస్తున్న నార్మల్ హెయిర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నా. అండ్ ఇక్కడ కొంచెం జెండు బామ్, మనం చేసిన వర్క్కి మళ్ళీ ఒకవేళ తలనొప్పి వస్తుందేమో అని చెప్పి జెండు బామ్ తీసుకున్నాను. ఎందుకంటే 3 months అవుతుంది, మనం ఫుల్ ఖాళీ అయిపోయి ఇంకా అస్సలు ఏ టెన్షన్స్ లేకుండా ఉన్నాం. సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుద్ది కాబట్టి అందుకు అది తీసుకున్నాను. అండ్ మనకి నార్మల్గా జస్ట్ ఇదేంటి సంథింగ్ మినిమలిస్ట్ చైన్ అనమాట, మీషోలో బుక్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది, చూడ్డానికి అఫీషియల్గా ఉండదని చెప్పి ఈ మినిమలిస్ట్ టైప్లో నేను తీసుకున్న చైన్. అండ్ మన వాజ్లైన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నార్మల్గా బనానా క్లిప్స్, సో ఆ క్లిప్స్ అవన్నీ కూడా ఓకే కదా మనకి. అండ్ నేను ఐ క్రీమ్ కూడా తీసుకున్నా. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండర్ ఐ క్రీమ్ అంటే నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడం, ఎందుకంటే నార్మల్గా డార్క్ సర్కిల్స్లా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ టైం కదా అని చెప్పి బిగినర్ ఫ్రెండ్లీ మాత్రం ఇది మాత్రం మీరు ఎంకేఫై నుంచి తీసుకుంటే చాలా బాగుంది. నేను 2 days యూజ్ చేసాను ఆల్రెడీ ఓపెన్ చేసి. నాకైతే చాలా మంచి రిజల్ట్ కనిపించింది. అప్లై చేసిన వెంటనే ఐస్కి ఇంకా హైడ్రేషన్గా అనిపించింది. అండ్ చాలా చల్లగా, కూలింగ్గా అనిపించింది. ఐస్ కూడా చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతున్నాయి ఇలాంటివి యూజ్ చేస్తే. బిగినర్స్కి అయితే మాత్రం ఎంకేఫై బాగుంది, ఎందుకంటే నేను కూడా రివ్యూ
రివ్యూ చూసాను. అండ్ కాఫీ అవన్నీ ఉంటాయి కాబట్టి మన కళ్ళకి కూడా అంత ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ మంచిగా డార్క్ సర్కిల్స్ని పఫీనెస్ని రెడ్యూస్ చేస్తుంది అని చెప్పి ఉన్నాయి. సో ఇదైతే చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీన్ని కూడా. అండ్ ఎందుకంటే మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్స్ ముందే ఉండాలి కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ నైట్ కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఇది మొబైల్స్ చూస్తున్నా కూడా ఏదైనా డార్క్ సర్కిల్స్ వస్తాయి కాబట్టి దానికోసం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. జస్ట్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత అన్ని నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోయిన తర్వాత ఇది జస్ట్ ఐస్కి అండర్ ఐకి ఇంకా పైన అప్లై చేసుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది. జస్ట్ అలా గ్రాడ్యువల్గా ఫస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్ట్ చేసుకొని మనకు అలవాటు అయిపోతే డైరెక్ట్గా మనం ఇంకా డైలీ రొటీన్ కింద కన్సిస్టెన్సీగా ఫాలో అయిపోతే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అదైతే బాగుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నాను మీషో నుంచి. ఇవి కూడా చాలా బాగున్నాయి. నాకు హూప్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకే ఈ పెయిర్ అప్లా ఉన్నాయని చెప్పి ఇది కూడా జస్ట్ 120 రూపీస్ ఎంతో ఈ పెయిర్. చాలా బాగా నచ్చింది నాకు. మాక్సిమం మనం స్టడ్స్ లాంటివి పెట్టుకుంటాము. ఇంకా నాకు హూప్స్, రింగ్స్ టైప్ అయితే చాలా నచ్చుద్ది. ఆఫీస్‌కి కూడా కొంచెం బాగుంటదని చెప్పి ఇవి నేను మీషో నుంచి తీసుకున్నా. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉంటే మనకు కూడా మరి అంత హెవీగా అనిపించదు అండ్ లైట్ వెయిట్‌గా ఉంటది కాబట్టి పెయిర్ అప్‌లా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం మారుస్తూ పెట్టుకోవచ్చు. సో ఇవి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశా. ఇంకా రావాల్సినవి ఉన్నాయని చెప్పా కదా! సో అవి షర్ట్స్ తీసుకున్నా, ట్రౌజర్ తీసుకున్నా అండ్ ఒక్కొక్కటి అప్పటికే వస్తుంది. నేను రిటర్న్ కూడా చాలా వరకు పెట్టాననమాట. సో ఫుల్‌గా రిటర్న్ కూడా అవుతున్నాయి కొన్ని ప్రొడక్ట్స్. ఆల్రెడీ టీ షర్ట్స్ పెట్టాను. నాకు అస్సలు నచ్చలేదు. అవి కూడా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒకటి, అమెజాన్ నుంచి ఒకటి రిటర్న్ పెట్టేశాను. అండ్ నేను చెప్పా కదా 3 బ్యాగ్స్ తీసుకున్నా అని చెప్పి. సారీ మీతో చెప్పలేదు. 3 బ్యాగ్స్ తీసుకున్నాను మీషో నుంచి. బట్ అవి కొంచెం క్వాలిటీ అయితే చాలా తగ్గాయి. నాకైతే అంతగా నచ్చలేదు. రిటర్న్ పెట్టాను 2, 3 టైమ్స్. బట్ ఫుల్‌గా రిజెక్ట్ అయిపోయాయి. రిజెక్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకా సరేలే మనతోనే క్యారీ చేసుకుందాం అని చెప్పాను. బట్ ఇప్పుడు నాకు అవి చాలా మంచిగా యూజ్‌ఫుల్ అవుతున్నాయి అనమాట. సో అవి ఒక 3 బ్యాగ్స్‌లా ఉంటాయి. అవి మీకు చూపిస్తాను వీడియోలో. సో అలా ఉంటాయి. అవి తీసుకున్నాను. అండ్ సర్దడానికి చాలా వరకు ఉన్నాయి. ఇవి నేను ఆన్‌లైన్ షాపింగ్ జస్ట్ కొంచెం మాత్రమే. ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వస్తున్నాయి. ఆన్ ద వేలో ఉన్నాయి అని ఉన్నాయి. కొన్ని రిటర్న్ కూడా పెట్టా కాబట్టి సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ వుడెన్ కోంబ్స్ అయితే మాత్రం మీరు మాక్సిమం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అందులో తీసుకోండి. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం హాస్టల్‌కి వెళ్తున్నాం కాబట్టి సో ఇదైతే నేను తీసుకున్నాను. ఇది క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనమాట. సో ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ వాటర్ మారడం వల్ల మనకి స్కిన్‌కి ఏమైనా ఇచ్చింగ్ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ టైం కదా వేరే దగ్గరికి ట్రావెల్ చేయడం. చాలా మందికి వాటర్ అలవాటు ఉంటుంది లేదా ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇలాంటి పౌడర్స్ మనం ఇన్ కేస్ మనకి అలవాటు ఉన్నా కూడా ఇది క్యారీ చేయడం వల్ల మనకి లేదా అక్కడ మన ఫ్రెండ్‌కో ఏదైనా అయినా కూడా మనకి ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది నేను తీసుకున్నా. నాకు ఒక అక్క సజెస్ట్ చేసింది. సో ఇది క్యాండిడ్ డస్టింగ్ పౌడర్. మీరు కూడా ఇన్ కేస్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, వేరే ప్లేస్‌కి వెళ్తున్నా, వేరే వాటర్ మారుతుంది అన్నప్పుడు దీన్ని తీసుకోండి. చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట. సో ఇలా క్యాండిడ్ డస్ట్ పౌడర్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మన కోసం డైజెషన్ టాబ్లెట్స్, ఓఆర్ఎస్ అవి ఇవి మెడిసిన్ బ్యాగ్ అయితే ఉంటది కాబట్టి మా డాడీ ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే డాడీ తెచ్చారు. ఇవి జస్ట్ బేసిక్ కదా! సో అవి ఫీవర్ కోసం గానీ, హెడేక్ కోసం గానీ సో ఆ మెడిసిన్స్ అవి డాడీ తెచ్చారు. అండ్ దాని తర్వాత ఇంకొక ప్రొడక్ట్ అనమాట. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇది నేను ఫ్లేక్స్ సీడ్స్ ఉంటాయి కదా! ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి పౌడర్ చేశా. అంటే డ్రై రోస్ట్ చేసి అవి పౌడర్ చేశాను. అది పౌడర్ చేసి ఎలా అంటే నేను జస్ట్ లేచిన వెంటనే ఇంకా మార్నింగ్ లేచి వార్మ్ వాటర్ తోటి 1 స్పూన్ వరకు ఫ్లేక్స్ సీడ్ పౌడర్ తీసుకొని ఆల్టర్‌నేటివ్ డేస్‌లో 1 స్పూన్ తినేసిన తర్వాత నీళ్ళు తాగేసి ఆల్టర్‌నేటివ్ డేస్ ఇలా ఫాలో అవుదామని అనుకున్నా. సో దానికోసం ఫ్లేక్స్ సీడ్స్ అయితే ఇలా పౌడర్ చేశా. ఎందుకంటే స్కిన్‌కి, హెయిర్‌కి ఒమేగా 3 ఉంటది కాబట్టి మన బాడీకి కూడా చాలా మంచిది. డైజెషన్ కూడా తినిన వెంటనే అవుతదని చెప్పి నేను ఇది కూడా క్యారీ చేస్తున్నాను నాతో పాటు. సో దానికోసం ఓ డబ్బాలో వేసుకున్నాను. అండ్ ఇలాగా మన హెల్త్ గురించి కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా నేను చెప్పా డాడీకి నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్‌ను ఇంకా డేట్స్ అవి తీసుకొనండి అని చెప్పి. అలా అని మనం పూర్తిగా హెల్తీ ఫుడ్ అనే కాదు. కొన్ని నేను కూడా చెప్పా. కొన్ని చెకోడీలు కావాలి, నాకు ఆ స్నాక్స్ కావాలి, ఇవి కావాలి అని చెప్పి. సో అవి కూడా నేను తీసుకువెళ్తున్నా. సో చూడాలి ఫైనల్‌గా నేను వెళ్తున్నా కాబట్టి ఎలా అక్కడ సర్వైవ్ అవుతాను, ఎలా ఉంటాను అని చెప్పేసి. సో ఇది నేను చేసిన ఆన్‌లైన్ షాపింగ్. ఇంకా నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇస్తాను. సో వెళ్లి చెక్ చేయండి మీకు ఏదైనా కావాలనుకుంటే. బట్ ఈ వుడెన్ కోంబ్స్ మాత్రం మీరు మాక్సిమం తీసుకోండి. నాకు ఈ ప్రైస్‌లో మాత్రం ఇవైతే చాలా బాగా నచ్చాయి. ఒక 4 కోంబ్స్ అంటే మనం ఇంట్లో ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. సో అంత బాగుంది.
నేను చెప్పా కదా బ్యాగ్స్ తీసుకున్నా అని చెప్పి, అవి ఇవే అన్నమాట. సో ఈ 3 పౌచెస్లో నేను అరేంజ్ చేసుకున్నా. ఒక్కొక్క దానికి డివైడ్ చేసేసి ఒక దాంట్లో నాకు కావాల్సిన స్కిన్ కేర్ అండ్ ఒకటి హెయిర్ కోసమే అండ్ ఇంకొకటి మెడిసిన్ బ్యాగ్లో నేను డివైడ్ చేసేసి, ఇవైతే మనకి ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. యాక్చువల్గా నేను ఇంకా పెద్ద వస్తాయి అనుకున్నా, బట్ రిటర్న్ చేస్తే రిజెక్ట్ అయిపోయిందని చెప్పా కదా. సో ఫైనల్లీ ఇది నేను నాతోనే తీసుకువెళ్తున్నా. సో ఈ ఫైనల్లీ ఈ 3 అయితే నేను ఆర్గనైజ్ చేసి బ్యాగ్లో పెడుతున్నా. అండ్ ఇది స్లీప్ మాస్క్ అనమాట. నేను మ్యాక్సిమం 6 months నుంచి యూజ్ చేస్తున్నా. సో అక్కడ దీన్ని కూడా నేను నాతో క్యారీ చేసుకుంటున్నాను. అండ్ ఇది కాకుండా ఇంకా మన ఫేస్ టవల్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఇది కూడా ఆన్లైన్లోనే, మొత్తం ఆన్లైన్ అవన్నీ. సో ఈ ఫేస్ టవల్స్ కూడా లైక్ మనం స్కిన్ కోసం ఇప్పటివరకు ఫేస్ టవల్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈసారైనా యూజ్ చేద్దామని చెప్పి, ఇంకా స్మూత్గా ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఈ ఫేస్ టవల్స్ కూడా 2 అనమాట. 2 కలిపి నాకు ఎంత ఒక 120 ఎంత అనమాట. చాలా బాగున్నాయి. సో జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా నార్మల్గా. అండ్ ఇది నా స్పెషల్ గిఫ్ట్ అనమాట, నాకు చాలా మెమొరబుల్గా వచ్చింది. సో ఈ చిన్న టాయ్, దీన్ని కూడా నేను నాతోనే క్యారీ చేస్తాను. ఫైనల్లీ ఇలా షాపింగ్ ప్యాకింగ్ అన్నీ అవుతున్నాయి అనమాట. సో నా నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.